ఎందుకు వచ్చిర్రు ఆ రోడ్డు మీదకి? ఇక్కడ ఏంది మా ఇల్లులో కూలగొడుతున్నారంటే మేము ఇక్కడ ఆపనికి వచ్చినాము. మా ఇళ్ళకి చాలా ప్రమాదం. ఇక్కడ అది మూసి ప్లాంట్ కడుతుంది ఎస్టీపీ. అందుకే ఇప్పుడు మా డాడీ వాళ్ళందరూ కలిసి ఎట్లా మరి మీ ఇల్లు పోతే మీ పరిస్థితి ఏంద్రా? మా ఇల్లు పోతే ఏంది కొత్త ఇల్లు ఎత్తుకోనికే చాలా ఇబ్బంది పడతాం. మా స్కూల్లో కూడా మార్చాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ అందరినీ మిస్ చేసి ఆడపోయింది డిస్టర్బ్ అవుతుంది ఫుల్. మళ్ళీ ఒక 10-20 days స్కూల్ హాలిడేస్ అట్లయితే ఎట్లా మరి రేవంత్ రెడ్డికి ఇట్లా చేస్తే ఎట్లా మరి? మీ చిన్న పిల్లల పరిస్థితి ఏంది? మీ పేరెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంది? ఎట్లా ఉంటుంది? ఇంకా అసలు మంచిగా ఉండదు అంకల్. ఏంది మా డాడీ మస్తు రోజులను తిరుగుతుండు బయటనే. 1 year నుంచి మొత్తం తిరుగుతూనే ఉండు. అక్కడ ఏంది మొత్తం 1 year నుంచి కోర్టులు అదంతా అట్లా తిరుగుతూనే ఉండు. మొత్తం కోర్టులు మస్తాలు తిరిగిండు. కానీ ఏంది మాకైతే జస్టిస్ రాలేదు. మీ ఇల్లు కాపాడడం కోసం తిరుగుతుండు. కనీసం మీకు టైం కూడా ఇస్తలేడా? మీతో గడిపే టైం కూడా ఉండలేదా? అంటే కొంచెం సేపు ఉంటుంది అంకుల్, అంతే. ఎక్కువ సేపు ఉండలేకపోతున్నాడు మీతో కూడా. ఎట్లా బాధ అనిపిస్తుందా? అవును అంకుల్, అవును అంకుల్. ఒకవేళ రేవంత్ రెడ్డి కలిస్తే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? మీరు ఇట్లా చేయొద్దు, మీరు మీ ఇల్లు కూడా మేము కూలగొట్టుతాం, అట్లా చేస్తే మాకు కూడా రైట్ ఉంది అని చెప్తాం. అట్లే మీ ఇల్లు గురిస్తే నువ్వు వాళ్ళ ఇల్లు గురిస్తావా?